నీకు నచ్చినట్టు ఫుడ్, నీకు నచ్చినట్టు గోల్డ్. ఫస్ట్ దేనికి వెళ్తాం? ఫుడ్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అన్ని రాని అప్పుడు వీడియో తీసుకొని క్లోత్స్. ఓ మై గాడ్, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, డెనిమ్ కనే ఒక రష్ డెనిమ్ అంట. చీజ్ కేక్ నచ్చవు, మీకోసమే, నా కోసం కాదు. మడి బంగారు సోమడిలో కూడా బాగున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. ఈ రోజు మనం ఏం బ్లాగ్ చూడబోతున్నాం భావన? ఈ రోజు అందరికి ఫేవరెట్ అయిన ఫుడ్ బ్లాగ్ చూద్దాం. లేదు, ఫస్ట్ గోల్డ్ షాప్ అక్క. ఫుడ్ కన్నా గోల్డే ఎక్కువ ఇష్టం. ఫుడ్ అక్క. లేదు, గోల్డ్ షాప్. గొడవ పడద్దు, మీ అక్క చెల్లెలు గొడవ పడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో నీకు నచ్చినట్టు ఫుడ్, నీకు నచ్చినట్టు గోల్డ్, రెండు సాటిస్ఫై చేద్దాం. కాకపోతే ఫస్ట్ దేనికి వెళ్తాం? ఫుడ్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ముందు కడుపుని చల్లబరుచుకొని తర్వాత వెళ్ళి గోల్డ్ షాపింగ్ డబ్బు దొబ్బించుకుందాము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. సో ఫుడ్ ఎక్కడికి వెళ్దాం? ఐ విల్ లెట్ యూ చూస్ ద ఫుడ్. గోల్డ్ ఎక్కడికి వెళ్దాం అని నువ్వు చెప్పు. ఫుడ్ ఎక్కడికి? ఏ క్యూజిన్ వెళ్దాం. ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకు, మామూలు అడుగు. ఏదైనా మంచి జాపనీస్ రెస్టారెంట్ వెళ్దామా? ఓకే, యా. నా బుగ్గలు కళ్ళు కనిపించవు కాబట్టి నాకు చైనీస్, జాపనీస్ ఇలాంటి రేంజ్ అనుకుంటున్నారు. బట్ లేదు, నేను ఇండియనే. బట్ స్టిల్ ఫుడ్ ఏదైనా నేను ట్రై చేస్తాను. బాగుంటుంది. చాలా బాగలేదంటే బిల్లు నీతో కట్టిస్తాను, బాగుంటే దీంతో కట్టిస్తాను. ఫస్ట్ జాపనీస్ దగ్గరికి వెళ్ళి తిని కింద ఇంకో మంచి డెజర్ట్ షాప్ ఉంది, దానికి కూడా వెళ్తాను. వావ్, డెసర్ట్ అనగానే మా ముగ్గురు కళ్ళు ఇట్లా మెరిసిపోయింది. సో పదండి, మీరు కూడా మాతో పాటు చెన్నైలో ఉన్న ఒక జాపనీస్ రెస్టారెంట్ పేరు యూమి. యూమి. యూ ఫాలో మీ. బాగుంది. యూమి, యూ గైస్ ఫాలో మీ. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నారా? సో ఇది ఈఏ మాల్ కదా? అవును. సో ఈఏ మాల్ కి వచ్చేసాం. ఏంటి జాపనీస్ లో నాకు మోమోస్ ట్రై చేద్దాం. డంప్లింగ్స్ ట్రై చేద్దాం. డంప్లింగ్స్ ట్రై చేద్దాం. ఐ లవ్ డంప్లింగ్స్. ఓకే, మంచి ఐస్ క్రీమ్ కూడా తిందాం అక్క, బాగా వేడిగా ఉంది మరి. యా. సో ఈఏ మాల్ ఇస్ వెరీ బిజీ మాల్ లో. బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఓ, రియల్ డైమండ్ జ్యువెలరీయా? అవునా? అది మాకు వద్దులే, నేను డైమండ్ వెయ్యను. భలే ఉంది కదా అసలు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్. మేము మొత్తం ఫుడ్ గోల్డ్ అనుకున్నాం, కాకపోతే క్లోత్స్. ఓ మై గాడ్, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, డెనిమ్ కనే ఒక రష్ డెనిమ్ అంట. బాగుంది. ఫుడ్ తిన్నాక దీనికి కూడా వెళ్దాం, ఓకేనా? అక్క ఏం తింటారు? నువ్వు చెప్పు, ఏమేమి బాగుంటాయి? నువ్వు ట్రై చేస్తావు ఈ ప్లేస్ లో కాబట్టి. నాకు లాస్ట్ టైం బాగా నచ్చింది టాంగీ లోటస్ టైం బాగా నచ్చింది. ట్యాంగీ లోటస్ టెన్. లోటస్ టెన్ కెన్ ట్రై. క్రిస్పీ ఉంటుందా? యా, క్రిస్పీ. ఓకే, అండ్ దెన్ డంప్లింగ్. డంప్లింగ్స్ మస్ట్. అక్క ఇక్కడ ట్రఫల్ మష్రూమ్ సుషి చాలా బాగుంటుంది. ట్రఫల్ మష్రూమ్ సుషి, వావ్. వెజిటేరియన్ ఆల్సో. లెట్స్ డూ దట్. యా, బట్ ఇంకా నాన్ వెజ్ కూడా తినొచ్చు మనం. యా, ఓకే, నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాం. ఓకే, ఇంకా డంప్లింగ్స్ ట్రై చేద్దాం. అండ్ దెన్ వన్ హనీ చిల్లీ చికెన్, అండ్ దెన్ వన్ ట్రఫల్ మష్రూమ్స్ నుంచి, వన్ న్యూయార్క్ చీజ్ అండ్ చిల్లీ ఆయిల్ జిమ్స్. That also 4 would be good. And one prawn dynamite. Okay. Dim sum set prawn dynamite. Oh, is it a dim sum? ఆ అమ్మాయి ఆర్డర్ చేస్తుంటే నేను పల్లెటూరు రోడ్డు చూసినట్టు వీళ్ళందరూ చూస్తున్నా. ఓకే, ఇవేం వద్దనుకున్నాం కదా. వన్ వెజీ డిలైట్ ట్రావెల్స్. తిందామే. వద్దు, అన్ని రాని అప్పుడు వీడియో తీసుకొని తిందాం. ఇదేందా ఈ పిల్లలతో అస్సలు రాకూడదు. నేను వచ్చి తినేదానికి. ప్లీజ్ ప్లీజ్ నాకు ఆకలిస్తుంది. ఏం కాదు, ఏం కాదు. ఇంకేమైనా ఇదేంటండి వీడియో ఫోటోలు గోల అన్ని వచ్చిన తర్వాత తినాలంటే ఆకలి. బాగుంటుంది. నువ్వేం జెన్జీ కాదు, 90s 80s 80s ఏం కాదు, 90s. 90s కిడ్స్ ఉన్నారే, మా పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు ఇవ్వమ్మా. సీరియస్లీ ఇవ్వమా? నిజంగా ఇవ్వను. భలే ఉంది. కోకోనట్.
నేనైతే చేతితోనే తింటాను, మీరు ఏమన్నా అనుకోండి. బాగుందా అక్క? అక్క ఇది ట్రై చేయండి, ట్రఫుల్ ఇంకా బాగుంటుంది. చీజ్ దా ఎందుకు ఈ నెగస్తాలు నేను చూడండి ఫ్రెండ్స్ అంతా నీట్ గా ఓకే అక్క, చేతితో నేను ఫాలో అవుతా. Cheers. ఏంట్రీ ఇది? నువ్వు ట్రఫుల్ వస్తున్నా ఫస్ట్ బయట చేసేటప్పుడు అంత లేదు, కొంచెం బాగుంది. అది ఇంకో పీస్ నాకే. ఓకే ఇది ప్రాన్. ఓకే నువ్వు అది ట్రై చేయి, నేను ట్రై చేస్తా. అదే ఉంది ట్రఫుల్ మష్రూమ్. ఐ థింక్ ద సుషి ట్రఫుల్ మష్రూమ్. దిస్ ఇస్ ద ట్యాంగీ లోటస్ స్టెమ్. నేను వచ్చి హనీ చిల్లీ చికెన్ అనుకుంటా. ఇది బాగుంది, చాలా బాగుంది. అది కూడా బాగుంది. అది ఇది వచ్చి ప్రాన్ 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 డంప్లింగ్స్ అనుకుంటా. ఫ్రైడ్ ప్రాన్ డంప్లింగ్స్. చూడు నా ప్రాన్ కింద పడిపోయి. అవునా? మరి ఏం తిన్నారు అక్క? పై లేరు. ఇంకోటి తీసుకోండి. ఇక మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసింది ఆల్రెడీ. ఏమేమి వచ్చింది మనకి? వేడి వేడి రామెన్, వేడి వేడి రామెన్, హాంకాంగ్ నూడిల్స్. హాంకాంగ్ నూడిల్స్. మీకు నచ్చినట్టు స్పైసే లేకుండా వైట్ ఫ్రైడ్. నేనైతే దీనికోసం ఎదురు చూస్తున్నా. వైట్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం నాకు, ఎక్కడ దొరకదు. ఎంత బాగుందో వేడి వేడిగా. స్మెల్స్ గుడ్. యా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడతో ఫుడ్ బ్లాగ్ అయిపోయింది. డెజర్ట్. ఇక్కడ ఈ Oh, రెస్టారెంట్ yeah. అయిపోయింది. సో మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మేము తినే చూసి మీరు కళ్ళు పెట్టి మళ్ళీ మాకు ఏమైనా అయింది అనుకోండి, నో. మీకోసం ఈ ఫ్రైడ్ రైస్ ఒకటి ట్రై చేస్తాను. బాగుందా? నేను అలాంటి కావాలనుకోను, అలాంటిదే వచ్చింది. మీరు ఎంజాయ్ ద ఫుడ్. ఇది అయిపోయాక డెసర్ట్ ప్లేస్కి వెళ్తాం. ఓకే. బాగా ఉన్నాయి. ఆయన వచ్చి తీసుకోవడానికి వస్తాం. బిల్లు నా దగ్గర జీపేలు బోపే లేదు. ఎంత వచ్చిందో చూడు బాబు నా బిల్లు. గెస్ చేయండి. నేను చూసేసిన కదా వీడియో. నువ్వేదో ఇప్పుడే వచ్చిన ట్యాగ్ చేస్తాను. ఆల్రెడీ నేను చూసి వీడియో తీద్దాం వ్లాగ్కి అని చెప్పి మళ్ళీ పెట్టమన్నా. చేద్దామని చెప్పి చెప్పాను అక్క. నేను నీ బరువు నన్ను నమ్మద్దు, నేను అంత మంచిదాన్ని కాదు. ఎంత వచ్చింది? 4,597. 4,597. బ్యాడ్ కదా, ఆల్మోస్ట్ మేము చాలా తిన్నాం ఐటమ్స్. అంటే మీరు డాలర్స్ లో కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఏమో. లేదు లేదు, ఇండియన్ రూపీస్ కే చెప్తున్నా. 5 ఎక్కువ అంటవా? నాకైతే ఎక్కువ. నాకు కూడా ఎక్కువ. అయితే నాకు కూడా ఎక్కువ ఫ్రెండ్స్. 5,000 రూపీస్. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కొంచెం మిగిలింది ఫ్రైడ్ రైస్ అయితే తీసుకెళ్తున్నాము. సో ఇదే ఎక్స్ప్రెస్ అవెన్యూలో ఒక డెసర్ట్ ప్లేస్కి వచ్చాం. యాక్చువల్లీ మేము చాలా ఫుల్ ఉన్నాం, కానీ మీకు డెసర్ట్ ప్లేస్ అని ప్రామిస్ చేసామని ఒక్క మాట కోసం వచ్చాం. యాక్చువల్లీ బాబ్నా టోల్డ్ మీ దిస్ ప్లేస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, ప్లీజ్ అక్క ఊరికి వెళ్ళి చూద్దామని అన్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. చూడండి ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది. సో వాట్ డిడ్ వి ఆర్డర్ చందన? బ్లూబెర్రీ చీజ్ కేక్. నాకు యాక్చువల్లీ చీజ్ కేక్లు నచ్చవు, రస్మలాయ్ బాసుంది అలా నచ్చుతుంది. అందుకని తినకుండా ఉంటానా? ఉండను, ఎంత అది కూడా మీకోసమే, నా కోసం కాదు, మీకోసం ట్రై చేస్తాను. జ్యువెలరీకి మేము సాయర్ జ్యువెలర్స్కి వెళ్ళాము. నేనైతే సాయర్ జ్యువెలర్స్కి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. మా ఇంట్లో మా కోడలు హంస వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే కొంటారని చెప్పారు. సో వాళ్ళు చాలా బాగుంటాయి కలెక్షన్స్. బట్ లోపల వాళ్ళు వీడియో తీయడానికి వదలేదు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఊరికే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ కలెక్షన్స్ చాలా చాలా బాగుంది. బట్ నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైంది అనేసి ఐ థాట్ ఐల్ గో అండ్ చెక్ నెక్స్ట్ అండ్ ఉమ్మడి బంగారు. సో నెక్స్ట్ ఉమ్మడికి వచ్చేసాం. సో ఉమ్మడిలో కూడా బాగున్నాయి. కాకపోతే అగైన్ నేను వెళ్ళినప్పుడైతే గోల్డ్ ప్రైస్ వాజ్ టూ మచ్. సో కలెక్షన్స్ చూసుకొని వచ్చాను, కానీ ఈసారి అయితే నేను గోల్డ్ షాపింగ్ ఏం చేయలేదు. సో యాక్చువల్లీ ఈసారి కొనాలి అనుకొని వెళ్ళాను, బట్ ఐ డిడ్ నాట్ బై ఎనీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుడ్ అండ్ గోల్డ్ వ్లాగ్.